హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్ అవర్స్ ఉంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మా వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోగా తింటలేదాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. నిన్న మొన్నటి వరకు ఐపీఎల్ హడావుడి, బట్ ఇప్పుడు అసలు క్రికెట్ ఫార్మాట్కి సమయం వచ్చింది. ఏకైక టెస్ట్ ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ జూన్ 6 నుంచి స్టార్ట్ కాబోతుంది. సో ఈ టెస్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. చాలా రోజులు అయింది మన టీమిండియా ఆడి, దట్టు లాస్ట్ సిరీస్లో మరి మనలో ఏ విధంగా డిసప్పాయింట్మెంట్ చేసిలో చూసినాం. స్పిన్నర్లకు ఎగినెస్టే మనలో చాలా ఇబ్బంది పడ్డారు. సో మరి ఇప్పుడు ఏ విధంగా రాణిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఆఫ్ఘనిస్తాన్ కూడా తక్కువ అంచనా రాదు, ఎందుకంటే వాళ్ళ స్ట్రెంతే స్పిన్నర్స్. సో కాబట్టి ఏ మాత్రం కూడా ఆఫ్ఘనిస్తాన్ని తక్కువ అంచనా రాదు. సో మరి మనలో ఏ విధంగా కంబ్యాక్ చేస్తారు. ముఖ్యంగా ఈ ఫార్మెట్లో హోమ్ సైడ్లో మనలు స్పిన్నర్లకి చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు. సో స్కోర్లో కూడా టూ మనీ మార్పు అయితే చేసిళ్ళు. కొంతమంది స్టార్ ప్లేయర్లని పక్కన పెట్టిళ్ళు. సో మరి ఏ విధంగా రాణిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మెయిన్గా చూసుకుంటే శుభ్మన్ గిల్ కెప్టెన్సీ, అతని కెప్టెన్సీలో ఇంగ్లాండ్కి వెళ్ళి మనం అక్కడ డ్రా చేసుకుని వచ్చినాం. అండ్ కెప్టెన్సీలో తన పర్సనల్ ఫామ్ కూడా చాలా బెటర్గా అనిపించింది. అంటే కెప్టెన్సీ ప్రెజర్ అయితే మనకైతే కనవలేదు. సో చాలా బెటర్ రానిచ్చిండు. అండ్ మన జరిగిన సౌత్ ఆఫ్రికా సిరీస్లో అతను లేడు, ఇంజూరీ అయింది. సో అతను అయితే కెప్టెన్సీ చేయలేకపోయాడు. బట్ ఓవరాల్ చూసుకుంటే శుభ్మన్ గిల్ చాలా బెటర్గా రాణించిన చెప్పుకోవచ్చు. ఇక ఈ ఒక్క మ్యాచ్కి మన టీమిండియా స్క్వాడ్ అయితే చూద్దాం. ఆల్రెడీ రిలీజ్ చేసిళ్ళు, మనకు తెలుసు మరి ఎవరెవరు ఉన్నారో. మళ్ళీ ఒకసారి మనం చూద్దాం. శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్సీ ఇచ్చిళ్ళు. ఇక్కడ ఇతనికి సాయి సుదర్శన్, రిషబ్ పంత్, దేవదత్ పడికల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధి కృష్ణ, మానవ్ సుతర్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దుబే అండ్ ధ్రువ్ జురల్ వికెట్ కీపర్, బ్యాకప్ వికెట్ కీపర్. సో ఓవరాల్ స్క్వాడ్ వచ్చేసి చాలా బెటర్ కనబడుతుంది. మరి ఈ స్క్వాడ్లోకి వెళ్ళి మనం ప్లేయింగ్ లైన్ ఒకసారి చూద్దాం. ఓపెనర్స్ వచ్చేసి యశస్వి జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్. యశస్వి జైస్వాల్ మరి ఫార్మాట్లో ఇతనికి ఎంత మంచి రికార్డ్స్ ఉన్నాయో మనకు తెలుసు. బట్ రీసెంట్ ఫామ్ చూసుకుంటే కొంచెం అటు ఇటుగా కనబడుతుంది. బట్ జైస్వాల్ ఎలాంటి ప్లేయరో మనందరూ తెలుసు కాబట్టి నో ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. ఇక మరొక ఓపెనర్ కేఎల్ రాహుల్, మళ్ళీ వైస్ కెప్టెన్సీ బాధ్యతలు ఇతనికి ఇచ్చిళ్ళు. రీసెంట్ ఫామ్ కూడా చాలా బెటర్ కనబడుతుంది. ఇంకా త్రీలో ఎవరు, సాయి సుదర్శన లేదంటే దేవదత్ పడికల. సాయి సుదర్శన్ ఓవరాల్ చూసుకుంటే మరి ఫస్ట్ క్లాస్లో చూసుకుంటే ఆయన రంజీ ట్రోఫీలో చూసుకుంటే 2500 పైగా రన్స్ ఉన్నాయి, 38 యావరేజ్ ఉంది, 8 100s ఉన్నాయి, 9 50s అయితే ఉన్నాయి. మరోవైపు దేవదత్ పడికల్ చాలా మంచి ఫామ్ అవుతున్నాడు. రీసెంట్ రంజీ ట్రోఫీలో కూడా చాలా మంచిగా రాణించిండు. 7 మ్యాచ్లో 532 రన్స్ కొట్టిండు, 66 యావరేజ్ ఉంది, ఒక డబుల్ సెంచరీ ఉంది. సో చాలా బెటర్ రాణించిండు. సో మరి ఎవరికి ఛాన్స్ ఇస్తారో అది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఐ థింక్ దేవదత్ పడికల్ ఛాన్స్ అయితే బెటర్ అయితే అనిపిస్తుంది. గైస్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెంచండి. మరి నెంబర్ 3లో ఎవరైతే బెటర్ ఉంటారు అనేది. ఇక నెంబర్ 4లో చూసుకుంటే కెప్టెన్ శుభ్మన్ గిల్. శుభ్మన్ గిల్ నెంబర్ 4లో చాలా కన్సిస్టెంట్గా రన్స్ అయితే స్కోర్ చేస్తూనే వచ్చిండు. ఇంగ్లాండ్లో చూసినాం, వెస్టిండీస్తో జరిగిన టెస్ట్ సిరీస్లో చూసినాం. సో ఇక్కడ కూడా అదే కంట్రోల్ చేస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 5లో రిషబ్ పంత్. మొన్నటి దాకా వైస్ కెప్టెన్గా ఉన్నాడు. సెలెక్టర్లు మరి తన దగ్గర నుంచి అయితే వైస్ కెప్టెన్సీ కేఎల్ రాహుల్కే తెచ్చిళ్ళు. సెలెక్టర్లు ఏమంటున్నా అంటే రిషబ్ పంత్ ఇచ్చే ఎక్స్పెక్టర్ లాంటి ప్లేయరు. సో ఇలాంటి ప్లేయర్స్కి ఆ కెప్టెన్సీ రోల్ ఇస్తే కొంచెం ప్రెజర్లో ఫీల్ అవుతారు కాబట్టి సో ఇతని దగ్గర నుంచి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు కేఎల్ రాహుల్కే తెచ్చిళ్ళు. సో కాబట్టి రిషబ్ పంత్ దగ్గర నుంచి బిగ్ నాకైతే ఎక్స్పర్ట్ తెస్తున్నాం ఈ మ్యాచ్లో. మరి ఏ విధంగా రాన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక 6లో చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి. ఖచ్చితంగా నితీష్ కుమార్ రెడ్డి అయితే ఆడతాడు. సో నితీష్ కుమార్ రెడ్డి ఇచ్చే స్టెబిలిటీ వేరే ఉంటుంది. ఎందుకంటే నెంబర్ 6లో యాజ్ ఏ ఆల్రౌండర్గా ఐపీఎల్లో చూసినాం మరి ఎంత మంచి రాణించిందో. సో కాబట్టి నితీష్ కుమార్ రెడ్డి యాజ్ ఏ నెంబర్ 6గా బౌలింగ్లో ఇతని దగ్గర నుంచి మంచి వికెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ బ్యాటింగ్లో కూడా మంచి నాక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక 7లో వచ్చేసి వాషింగ్టన్ సుందర్. వాషింగ్టన్ సుందర్ మరి బౌలింగ్లో చాలా ఇంకా
వికెట్స్ అయితే రావాలి ఇతని దగ్గర నుంచి. బ్యాటింగ్లో ఓకే, బట్ బౌలింగ్లో ఇంకా వికెట్స్ అయితే రావాలి. మరి అశ్విన్ని రిప్లేస్ చేస్తున్నాడు. సో మరి ఇంకా ఇతని దగ్గర నుంచి అయితే ఖచ్చితంగా వికెట్స్ అయితే రావాలి. మరి ఏ విధంగా కంబ్యాక్ చేస్తున్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక తర్వాత చూసుకుంటే హర్ష దుబే కూడా మరి జడేజా అండ్ అక్షర్ పటేల్ లేడు. సో ఇతనికి మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. అండ్ లాస్ట్ రంజీ ట్రోఫీ సీజన్లో రికార్డ్ బ్రేకింగ్ వికెట్స్ అయితే తీసుకున్నాడు. 69 వికెట్స్ అయితే తీసుకున్నాడు. హైయెస్ట్ అని చెప్పుకోవచ్చు ఒక సీజన్లో ఇన్ని వికెట్స్ తీయడం అనేది. అండ్ బ్యాటింగ్లో కూడా 476 రన్స్ అయితే స్కోర్ చేసిండు. సో కాబట్టి ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్ అయితే ఉంటాడు ఇతను. ఇక తర్వాత చూసుకుంటే కుల్దీప్ యాదవ్ కూడా ప్లేయింగ్ లెవెల్ అయితే ఉంటాడు. కుల్దీప్ యాదవ్ ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ఈ స్పిన్ డిపార్ట్మెంట్లో మెయిన్ బౌలర్ అని చెప్పుకోవచ్చు. సో కుల్దీప్ యాదవ్ దగ్గర నుంచి కూడా క్రూషియల్ వికెట్స్ అయితే ఎక్స్పైర్ అయితే చేస్తున్నాం. జడేజా లేడు, అక్షర్ పటేల్ లేడు, రవి అశ్విన్ లేడు. సో కాబట్టి ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ దగ్గర నుంచి బిగ్ వికెట్స్ అయితే ఎక్స్పైర్ చేస్తున్నాం. ఇక ఫాస్ట్ బౌలర్స్ వచ్చేసి ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ అయితే ఉంటారు. మరి మొహమ్మద్ సిరాజ్కి రెస్ట్ ఇస్తారా, లేదు మరి ఆడిపిస్తారా అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఒకవేళ ఆడితే ఆడచ్చు, లేదనుకుంటే ఇంకా ప్లేయింగ్ లెవెన్లో ఇంకిద్దరు ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ అయితే ఉన్నారు. ప్రసిద్ధి కృష్ణ ఉన్నాడు, గుర్నూర్ బ్రార్ ఉన్నాడు. సో ఖచ్చితంగా మొహమ్మద్ సిరాజ్తో వెళ్ళొచ్చు. అండ్ ప్రసిద్ధి కృష్ణ గారు, గుర్నూర్ బ్రారు ఇద్దరిలో ఒక్కరికి ఛాన్స్ అయితే రావచ్చు. ప్రసిద్ధి కృష్ణ కూడా రీసెంట్గా చూసుకుంటే ఐపీఎల్లో పెద్ద అయితే ఫామ్లో అయితే లేడు. అండ్ గతంలో కూడా కొన్ని ఎక్కువ రన్స్ అయితే ఇచ్చిండు. మరేమైనా గుర్నూర్ బ్రార్కి ఏమైనా ఛాన్స్ ఇస్తారా అనేది కూడా చూడాలి. చాలా టాల్ ఫాస్ట్ బౌలరు, మంచి పేస్ ఉంది. సో కాబట్టి ఖచ్చితంగా గుర్నూర్ బ్రార్ని ఆడించే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది ఇన్ ప్లేస్ ఆఫ్ ప్రసిద్ధి కృష్ణ. మరి ఏ ఇద్దరితో వెళ్తారా అనేది ఇంట్రెస్టింగ్గా మనకైతే కనబడుతుంది ఫాస్ట్ బౌలింగ్లో. ఇక ఫైనల్గా ప్లేయింగ్ లెవెన్ అక్కడ మనం చూసుకుంటే కేఎల్ రాహుల్ ఎస్ఎస్వి జైస్వాల్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. 3లో సాయి సుదర్శన్, దేవదత్ పడికల్, 4లో శుభ్మన్ గిల్, 5లో రిషబ్ పంత్, 6లో నితీష్ కుమార్ రెడ్డి, 7లో వాషింగ్టన్ సుందర్, 8లో హర్ష దుబే, 9లో కుల్దీప్ యాదవ్, 10లో ప్రసిద్ధి కృష్ణ, నెంబర్ 11లో మొహమ్మద్ సిరాజ్. ఓవరాల్ ప్లేయింగ్ లెవెన్ వచ్చేసి చాలా బెటర్గా కనబడుతుంది. ఒకటే డౌట్, నెంబర్ 3లో మరి ఎవరు ఆడతారు అనేది, సాయి సుదర్శన లేదా దేవదత్ పడికల. ఇద్దరు కూడా చాలా మంచి ఫామ్లో అవుతున్నారు. రీసెంట్ ఐపీఎల్లో కూడా సాయి సుదర్శన్ మంచి ఫామ్లో ఉన్నాడు, అండ్ దేవదత్ పడికల్ కూడా మంచి ఫామ్లో అవుతున్నాడు. సో మరి ఎవరికి ఛాన్స్ ఇస్తారన్నది చాలా ఇంట్రెస్టింగ్గా మనకైతే కనబడుతుంది. బట్ సాయి సుదర్శన్ నెంబర్ 3 ఆడిండు, చాలా డిసప్పాయింట్ చేసిండు. అతని దగ్గర ఎక్కువ రన్స్ అయితే మనకైతే కనబడలేవు. సో ఖచ్చితంగా దేవదత్ పడికల్కి ఛాన్స్ అయితే బెటర్ అని అనిపిస్తుంది. గైస్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్కి అయితే మెన్షన్ చేయండి. నెంబర్ 3లో ఎవరు ఆడితే బెటర్ ఉంటుంది అనేది. అండ్ ఈ మ్యాచ్కి మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్కి అయితే మెన్షన్ చేయండి.